సంవత్సరాలు పరాయి దేశం పాలిస్తే మనకు స్వాతంత్రం వచ్చింది 78 సంవత్సరాలు అంటున్నాం. 78 సంవత్సరాలు 77 సంవత్సరాలు అంటాం. కానీ ఈ తెలంగాణ గడ్డకు ఒక సంవత్సరం లేటే వచ్చిందనేది కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ తెలంగాణ గడ్డకు ఒక సంవత్సరం లేటే స్వాతంత్రం వచ్చింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆ రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి హక్కులు హరించుకుపోతున్నాయి. కాబట్టి ఆ హక్కులను సాధించుకుంటేనే మన బతుకులు బాగుపడతాయి, మనకంటూ ఒక విలువ ఉంటుంది. కాబట్టి మనిషిగా గుర్తించడానికి ఈ దేశంలో, భారతదేశంలో ఒక మనిషిని గుర్తించడానికి ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ నీకు ఒక వజ్రాయుధమైనటువంటి ఓటు హక్కును కల్పించిందని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. బాబాసాహెబ్ కల్పించినటువంటి ఓటు హక్కు ద్వారానే ఈ రాజ్య పరిపాలన జరగాలని, బాబాసాహెబ్ అందించినటువంటి ఓటు హక్కు ద్వారానే మనం వేసినటువంటి ఓటు ప్రజా తీర్పు ద్వారానే ప్రజా పరిపాలన జరగాలనేది జరుగుతుంది. కాబట్టి ఆ ప్రజా పరిపాలనను తుంగలో దొక్కి నామినేటెడ్ అనే పదవి మీద కొనసాగిస్తూ 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల్లో గడుస్తున్నా కానీ ఈ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజా పరిపాలన కొనసాగుతలేదని ఈ వేదిక ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి అమ్మలకు అక్కలందరికీ కూడా తెలియజేస్తున్నారు. అయ్యా, ఇక్కడి నుంచి వేదిక ద్వారా అధికారులకు కానీ, బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వారికి కానీ నేను ఇక్కడి నుంచి అడుగుతున్నాను, ఈ పరిపాలన విధానం ప్రజా పరిపాలన విధానం కావాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం రాసిచ్చినటువంటి మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా తుంగలో దొక్కుతున్నారు. కాబట్టి ప్రజా పరిపాలన కొనసాగించడానికి వెంటనే కంటోన్మెంట్ బోర్డును జిహెచ్ఎంసీలో విలీనం చేయాల్సిందిగా మేము ఇక్కడ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. కంటోన్మెంట్ విలీనం కావడానికి మరి కంటోన్మెంట్ లో గతంలోనే 1998లోనే కేంద్ర మంత్రి అయినటువంటి రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ ఆనాడే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ని విలీనం చేయాలనే ప్రతిపాదన తెస్తే ఇక్కడ ఉన్నటువంటి కొందరు దాన్ని వ్యతిరేకించి ఆపడం జరిగింది. అయితే మేము ఒకటి ఇక్కడ వేదిక ద్వారా నేను అడగదలుచుకున్నా, ఈ వేదిక ద్వారా మీరు చెప్తున్నటువంటి కంటోన్మెంట్ సెక్షన్ లోనే, మీరు చెప్తున్నటువంటి కంటోన్మెంట్ యాక్ట్ 2006లోనే సెక్షన్ 4 ఏం చెప్తున్నది, సెక్షన్ 6 ఏం చెప్తున్నది, సెక్షన్ 7 ఆఫ్ 8 ఏం చెప్తుంది? ఆ లెక్కలు చేయలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారా? లేక ప్రజా పరిపాలన కొనసాగితే మీ అధికారాలు చెల్లవనా? ప్రజా పరిపాలన జరిగినప్పుడు ప్రజాప్రతినిధులను నిలదీసే హక్కు ప్రతి ఒక్క పౌరునికి ఉంటుంది. కాబట్టి ఆ పౌరుని హక్కే ఒక ఓటు. కాబట్టి ఆ ఓటు హక్కు ద్వారా ప్రజాప్రతినిధులను నిలదీసే హక్కు ప్రతి పౌరునికి ఉంటుంది. కాబట్టి ఆ పరిపాలన కావాలని, ఆ ప్రజా పరిపాలన కావాలని ఈ కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని కంకణబద్ధుడై మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మరి రిలే నిరాహార దీక్ష చేపట్టింది తన కోసం కాదని కూడా అందరూ చెప్తున్నాం. మనం వ్యక్తుల అవసరాల కోసం కాదు, వ్యక్తుల అవసరాల కోసం ఈ రిలే దీక్ష కాదు, సమాజం వ్యవస్థ అవసరాల కోసం, పిల్లల అభివృద్ధి కోసం, భవిష్యత్తు కోసం, మరి మన కంటోన్మెంట్ లో ఉన్నటువంటి ప్రజానికానికి అభివృద్ధి హక్కులు అన్ని కూడా కల్పించడానికే ఈ వేదిక ద్వారా ఈ రిలే నిరాహార దీక్ష గౌరవ ఎమ్మెల్యే గారు చేపట్టడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఒక వ్యక్తి చెప్పిన విషయాల మీద పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాల్సిన అవసరం మనకుంది. ఎందుకోసం అంటే ఆ అభివృద్ధి మౌత్ టాక్ ద్వారా, మన నోటి మాట ద్వారా ఒకరి నుంచి ఒకటికి చేరితే అదొక ప్రజా ఉద్యమంగా జరుగుతుంది. కాబట్టి ఈ వేదిక ద్వారా ఒక సమరశంఖం పూరించినటువంటి ఎమ్మెల్యే గారు ఒక సంగ్రామమే ఏర్పడబోతుంది. నేడు వాళ్ళు వినకపోతే రేపు వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ ఓటు ద్వారా బుద్ధి చెప్పే పరిస్థితి మీ ద్వారానే తీసుకురావడానికి, మీ ఆకాంక్షల మేరకు, మీ ఆశయాల మేరకు, మీ కోరికల మేరకు, మీ అభివృద్ధి కోసం తాను కంకణబద్ధుడై ఇంటిని వదిలి ఇక్కడ కూర్చుండంటే, ఎమ్మెల్యే గారు తన ఇంటిని తన కుటుంబాన్ని వదిలొచ్చి కూర్చున్నాడు, ఇక్కడ దీక్ష చేస్తున్నాడంటే కేవలం మన యొక్క కుటుంబాల అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేది కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా,
ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, విని వెళ్ళడం కాదు, విన్న విషయాలు మీకు తెలిసిన వారికి చెప్పండి. విని వెళ్ళడమే కాదు, విన్న విషయాలను మీ దగ్గర ఉన్న వాళ్ళకు చెప్పడం వల్ల ఈ సమాజం చైతన్యం అవుతుంది. ఎవరు తప్పు చేస్తారు, ఎవరు ఒప్పు చేస్తారు అనేది తెలుస్తుంది. అభివృద్ధిని ఎవరు కోరుకుంటారు అంటే, ఎమ్మెల్యే 2 లక్షల చిల్లర మందికి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినప్పుడు నాకెందుకని కూడా ఉండొచ్చాయి. నేను ఒక ఎమ్మెల్యే అయినా నా దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళకే చేస్తా అనే ఆలోచనలు కూడా ఉండొచ్చు. పరిపాలనా సౌలభ్యం ప్రతి కుటుంబానికి అందాలంటే అందుబాటులో ఒక ప్రజాప్రతినిధి ఉండాలన్న సంకల్పంతోనే ఈ బోర్డు అనేది జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని అడుగుతున్నాం. బోర్డుని విలీనం చేయడం వలన ప్రజలకు జరిగే సంక్షేమం ఏందో గ్రహించింది కాబట్టి ప్రజాప్రతినిధిగా, ప్రజానాయకుడిగా, ప్రజా సంక్షేమం కోరే ఏకైక నాయకుడిగా మన ముందుకు వచ్చి మన హక్కుల కోసం ఈ వేదిక మీద కూర్చుండి మరి మన హక్కుల కోసం పోరాడుతున్నటువంటి నాయకునికి అండగా నిలబడాల్సిన బాధ్యత మనకున్నది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా. తన పోరాటానికి తనకి వెన్నంటూ మనం నిలబడితే సరిపోతుంది. తాను చేసే పోరాటం మన కోసమైనప్పుడు మన గొంతుకగా మాట్లాడతాడు. కాబట్టి మీరందరూ కూడా ఎమ్మెల్యే తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, ఈ విజయం సాధించే వరకు మీరు అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.